నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం రైస్ ఫ్లోర్ యూజ్ చేస్తూ స్వీట్ని ఒక 10 మినిట్స్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని మనం ఒక 10 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినవచ్చు. ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. నేను ఇక్కడ బాదం, కాజు, అదేవిధంగా ఇవి కాస్త రోస్ట్ అయిన తర్వాత పుచ్చకాయ గింజల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నా. చూడండి, ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా మనం రోస్ట్ చేసుకొని పక్కకు తీసుకొని వీటిని మెత్తని పౌడర్లా ప్రిపేర్ చేసుకుందాం. మరి మెత్తగా కాకుండా కాస్త బరకగా మనం వీటిని ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇలా బరకగా పౌడర్లా ప్రిపేర్ చేసుకొని పక్కకు ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు రైస్ ఫ్లోర్ని తీసుకొని లో ఫ్లేమ్లో మనం ఒక 2-3 మినిట్స్ రోస్ట్ చేసుకుందాం. చూడండి, ఇలా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మనం రోస్ట్ చేసుకుందాం. రైస్ ఫ్లోర్ యూజ్ చేస్తూ మనం స్వీట్ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. రైస్ ఫ్లోర్ మాడిపోకుండా కంప్లీట్ కలుపుకుంటూనే ఉండాలి. రోస్ట్ చేసినంతసేపు కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా నెయ్యిని కూడా ఈవెన్గా కలిసేలా మనం కంప్లీట్ రైస్ ఫ్లోర్కి కలిసేలా కలుపుకుంటూ రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 2 కప్స్ ఆల్రెడీ వేడి చేసినటువంటి మిల్క్ను కూడా యాడ్ చేసుకుందాం. ఏ కప్పుతోటైతే రైస్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో నేను 2 కప్స్ మిల్క్ను కూడా తీసుకొని యాడ్ చేసుకుందాం. చూడండి, ఇలా 2 కప్పుల పాలను కూడా యాడ్ చేసుకొని మనం కలుపుకుందాం. పిండి అనేది ఉండలు కట్టకుండా కంప్లీట్ పాలలో కలిసేలా కలుపుకోవాలండి. ఈవెన్గా కలుపుకుంటే మనకు టేస్టీగా స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకు ఇలా పిండి అనేది కంప్లీట్ ఉడికిపోయింది. ఇలా ఉడికినటువంటి పిండికి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ పౌడర్ని, ఇలాచీ పౌడర్ని, 1 కప్పు బెల్లాన్ని, ఏ కప్తో రైస్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో ఈక్వల్ క్వాంటిటీ బెల్లాన్ని కూడా మనం యాడ్ చేసి కలుపుకుందాం. లో ఫ్లేమ్లోనే మనం బెల్లం కూడా మెల్ట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకుందాం. చూడండి, ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కంప్లీట్ కలుపుకుంటూ బెల్లం అనేది మెల్ట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకుందాం. ఇలా స్వీట్ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుందండి. చూడండి, కంప్లీట్ బెల్లం అనేది కరిగిపోయింది. బెల్లం కరగడం వల్ల మనకు కాస్త థిక్ పేస్ట్లా రెడీ అవుతుందండి. దానిలోనికి 1/2 కప్పు కొబ్బరి పొడి, ఒక 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నా. నేను ఇక్కడ కొబ్బరి పొడి, నెయ్యిని కూడా కలుపుకుంటూ మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాం. ఇలా మనం వేసుకున్నటువంటి అన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోండి. అలా కుక్ చేసుకోవడం వల్ల మనం లడ్డూలా కానీ ఏదైనా షేప్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు బాగా సెట్ అయిపోతుంది. కంప్లీట్ మనకు ప్యాన్ నుండి విడిపోతుంది కదా, ఇలా విడిపోయేంత వరకు కూడా దీన్ని కుక్ చేసుకుందాం. కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి చెయ్యితో నూనెని కానీ నెయ్యిని కానీ చెయ్యికి కాస్త స్ప్రెడ్ చేసుకొని ఇలా ఒక చిన్న బాల్లా ప్రిపేర్ చేసి చూడండి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇద్దామండి. చూడండి, ఇలా రెడీ అయినటువంటి స్వీట్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయినటువంటి దాన్ని చిన్న చిన్న రౌండ్ బిస్కెట్స్లా ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి నేను. మీకు నచ్చినటువంటి షేప్లో వాటిని ప్రిపేర్ చేసి
కొబ్బరి పొడిలో కూడా ఇలా పైనుంచి కంప్లీట్ స్ప్రెడ్ అయ్యేలా నేను ఇలా డిప్ చేసుకున్నానండి. కొబ్బరి పొడిలో కూడా మనం పైనుండి కంప్లీట్ కొబ్బరి పొడిని కూడా స్ప్రెడ్ అయ్యేలా ఒకసారి కొబ్బరి పౌడర్లో మనం కంప్లీట్ స్ప్రెడ్ చేసుకొని పక్కకు ఉంచుకున్నాం. ఇలా కంప్లీట్ స్వీట్ని కూడా చిన్న చిన్న బిస్కెట్స్లా ప్రిపేర్ చేసుకొని మనం పైనుండి కొబ్బరి పౌడర్ని కూడా స్ప్రెడ్ చేసుకుంటూ కంప్లీట్ ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, నేను తీసుకున్నటువంటి పిండికి నాకు ఈ స్వీట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఉంటా.